భారత రాజ్యాంగ దినోత్సవం 2025 సందర్భంగా సమావేశమైన ఈ సభకు నేను ప్రొటెం స్పీకర్గా లాంఛనంగా అధ్యక్షత వహిస్తున్నాను. రాజ్యాంగ దినోత్సవం నాడు ఏపీలో మాక్ అసెంబ్లీ పేరుతోటి బడి పిల్లగాళ్ళు చేసిన ఉత్తుత్తి అసెంబ్లీ మీటింగ్ అదిరిపోయింది. బడి పిల్లలే నిజమైన సీఎం, మంత్రులు స్పీకర్ లెక్క మాట్లాడి అందరినీ సీఎం సార్తో సహా మంత్రులందరితోటి నవ్వులు పోయించిండ్రు. ఈ గౌరవనీయమైన స్థానాన్ని అధిరోహించినందుకు మీకు మా ప్రభుత్వం తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇట్లా ఎప్పుడు ఆలస్యం ఎమ్మెల్యేల జాగల కూసిన పిల్లగాళ్ళంతా బల్లలు చర్చిండ్రు. ఇక ప్రతిపక్ష నాయకురాలు చూడుర్రి, మీరు మాకు పెద్ద దిక్కు లెక్క ఉండాలి గాని ఒక్కల దిక్కే మొగ్గు చూపొద్దు అనుకుంటా ముందుగానే ఇంటిస్తుంది. స్పీకర్ కుర్చీలో కూర్చున్న తర్వాత మీకు పార్టీ ఉండదు, కేవలం న్యాయం మాత్రమే ఉంటుంది. ప్రభుత్వం తమ మెజారిటీతో మా గొంతు నొక్కాలని చూస్తే మాకు రక్షణగా నిలబడాల్సింది మీరే. ఇక వీళ్ళిద్దరు ఇట్లానే వరకు స్పీకర్ మేడం కూడా అప్పటిదప్పుడు ఎవరి దాలకి ఇచ్చి పడేసింది. ఈ కుర్చీకి కుడి ఎడమలు ఉండవు, కేవలం రాజ్యాంగం మరియు సభా నియమాలు మాత్రమే ఉంటాయి. ప్రతిపక్షానికి తగిన సమయాన్ని ఇస్తాను. ఈయనేతందుకు ఎంత బాగుందో కదా, కానీ నిజంగా సభలో ఇట్లా జరుగుతున్నదా అన్నదే చాలా మందికి వచ్చే డౌట్.